అండ్ సో ఆయిల్ అండ్ వాటర్ కార్డ్ మ్యాజిక్ ట్రిక్ అనమాట ఇది. సో ఇందులో వచ్చేసి మరగా ఒకళ్ళైతే మాత్రం కామెంట్ అయితే చేశారు, ట్యూటోరియల్ చెప్పు అనేసి మరగా. సో ఇట్స్ ఎ నైస్ అండ్ గ్రేట్ అనమాట. సో అతగాడు ఎవరో కాదు, ఇది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇతనే అనమాట. సో ఇప్పుడు ఇతని గురించి మనం అంతగా ఏమొద్దు, సో ఎక్స్ప్లెనేషన్ ఏమొద్దు. సో ఆయిల్ అండ్ వాటర్ కార్డ్ ట్రిక్ అయితే అడిగాడు. సో ఇప్పుడు దాని గురించి మనం అయితే మాత్రం ట్యూటోరియల్ అయితే మాత్రం ఇవ్వబోతున్నాం అనమాట. ఓకే, సో ఏమన్నా గాయస్ నేను చెప్తున్నాను అంటే తనకు చెప్తున్నాను, తనకనే కాదు అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయిల్ అండ్ వాటర్ కార్డ్ ట్రిక్ అనేది ఒక్కొక్క మ్యూజిషియన్ ఒక్కొక్కలాగా అయితే చేస్తాడు. అంటే కాన్సెప్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, ఐడియాస్ అనేవి కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అనమాట. ఇట్స్ క్లాసికల్ కార్డ్ ట్రిక్, అది ఒక్కొక్క స్టైల్ వేరియేషన్లో బట్టి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో నేను చెప్పబోయేది ఏంటంటే స్టెప్స్ మాత్రం చెప్తాను. ఈ స్టెప్స్ ద్వారా నీకు ఏంటంటే నీకంటూ కొన్ని ఐడియాస్ అయితే వస్తాయి అనమాట. సో ఎక్కడక్కడ స్కిప్ అయితే చేయొద్దు, ఎస్పెషల్లీ ట్యూటోరియల్ విషయంలో ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా బాగా చూసినారు, బాగా నేర్చుకో. ఓకేనా? సో ఇది చాలా చాలా క్లాసికల్ ట్రిక్, ఎట్ట పడితే అట్ట చేస్తే అయ్యే ట్రిక్ అయితే మాత్రం కాదు. సో జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా నేర్చుకో. అండ్ ఆల్రైట్ ఎవరీవన్, సో ఇది ఆయిల్ అండ్ వాటర్ కార్డ్ మ్యాజిక్ ట్రిక్. సో ఆల్మోస్ట్ ఈజ్ దేర్. ఈ కార్డ్ ట్రిక్ గురించి మీకు అందరికీ తెలిసే ఉండాలి. సో 4 రెడ్ కార్డ్స్ అండ్ 4 బ్లాక్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 4 రెడ్ కార్డ్స్, ఈ 4 బ్లాక్ కార్డ్స్లో రెడ్ కార్డ్స్ వచ్చేసి మనకు ఆయిల్ని రిప్రజెంట్ చేస్తాయి. సో బ్లాక్ కార్డ్స్ వచ్చేసి మనకు వాటర్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వాటర్లో ఆయిల్ని అయితే మిక్సప్ అయితే చేసేద్దాం. సో ఇప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. ఓకే, సో ఆయిల్లో, సో ఇది వాటర్ అనమాట. సో ఇది ఆయిల్ అనుకున్నాం కదా, సో ఇది రెడ్, ఆ తర్వాత ఇది బ్లాక్. సో ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే మాత్రానికి ఈ వాటర్లో అయితే మాత్రానికి ఆయిల్ కార్డ్స్ని అయితే మిక్సప్ అయితే చేసేద్దాం. వాటర్ అండ్ ఆయిల్ అండ్ వాటర్ అండ్ ఆయిల్ అండ్ వాటర్ అండ్ ఆయిల్ అండ్ వాటర్ అండ్ ఆయిల్. ఓకే, సో ఇప్పుడు ఆయిల్ అండ్ వాటర్ని అయితే మాత్రం బాగా మిక్సప్ అయితే చేసాం. అంటే రెడ్ అండ్ బ్లాక్ అయితే మాత్రానికి బాగా మిక్సప్ అయితే చేసాం అనమాట. సో ఇందాక మనం తీసుకున్న కార్డులు ఏమేమి కార్డులు 4 కార్డ్స్కి అయితే తీసుకుందాం. సో ఇప్పుడు అట్లాగే సో 4 కార్డ్స్కి అయితే మాత్రానికి డివైడ్ అయితే చేసి మరి పెట్టేసేద్దాం. సో ఇప్పుడు ఆయిల్ అండ్ వాటర్ మిక్సప్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంతే సేమ్ ఆయిల్ అండ్ వాటర్కి అయితే మిక్సప్ అయితే అయిపోయింది. అంటే ఐ మీన్ రెడ్ అండ్ బ్లాక్గా. సో ఇప్పుడు బాగా చూసినట్టయితే కొద్దిగా టైంగా ఇచ్చామనుకో ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది, వాటర్ అయితే కూడా సపరేట్ అయితే అయిపోయింది అనమాట. సో రెడ్ అండ్ బ్లాక్, సో సపరేట్. సో ఇదే ట్రిక్ మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. సో ఈసారి కొద్దిగా డిఫరెంట్గా అయితే చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కార్డ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ ఆయిల్ కార్డ్లో 1 వాటర్ కార్డ్ అండ్ 1 ఆయిల్ కార్డ్. సో ఇప్పుడు ఆయిల్ అండ్ వాటర్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెడదాం. అండ్ మళ్ళీ ఇంకొక ఆయిల్, వాటర్ అండ్ ఆయిల్. ఓకే, సో వాటర్ అండ్ ఆయిల్, సో వాటర్ అండ్ ఆయిల్, సో వాటర్ అండ్ ఆయిల్. సో ఇప్పుడు బాగా చూసినట్టయితే ఆయిల్ అండ్ వాటర్ అంతా కూడా బాగా మిక్సప్ అయితే అయిపోయింది. సో ఆయిల్, వాటర్, ఆయిల్, సో ఈ విధంగా అయితే మాత్రానికి బాగా మిక్సప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బాగా ఇక్కడ చూస్తున్నట్టయితే ఆయిల్ అంతా కూడా జస్ట్ 1 స్నాప్ తోటి సో ఆయిల్ అంతా కూడా టాప్లోకి అయితే వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసినప్పుడు కదా ఆయిల్ ఇప్పుడు టాప్లోకి వచ్చింది, వాటర్ అంతా కూడా కింద ఉందన్నమాట. సో ఇప్పుడు కింద ఉన్న కార్డులు వాటర్ కార్డులు, సో ఇవి వచ్చేసినారుగా ఆయిల్. సో ఇప్పుడు ఇదే ట్రిక్ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి అయితే ముందుకైతే వెళ్దాం. సో బాగా ఇంకా డెప్త్గా ఇంకా బాగా చూస్తామనండి, ఎక్కడికి కూడా మిస్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సో ఇది వచ్చేసి మరుగా ఆయిల్, సో ఇది వచ్చేసి మరుగా వాటర్ అండ్ ఇది వచ్చేసి మరుగా ఆయిల్ కార్డ్ అనమాట. సో ఇప్పుడు వాటర్ అండ్ వాటర్. సో ఇప్పుడు ఈ వాటర్ కార్డ్లో మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు ఈ ఆయిల్ కార్డ్ని అయితే మాత్రానికి మిక్సప్ అయితే చేసేద్దాం. సో ఆయిల్ అండ్ ఆయిల్ కార్డ్ అండ్ వాటర్ కార్డ్. సో ఇప్పుడు అట్లాగే సో ఇప్పుడు ఇది ఆయిల్ కార్డ్ అండ్ వాటర్ కార్డ్. సో ఈ రెండింటిని పక్కన పెడదాం. సో వాటర్ అండ్ ఆయిల్ అండ్ వాటర్ అండ్ ఆయిల్. సో ఇప్పుడు బాగా చూస్తున్నట్టయితే ఇక్కడ జస్ట్ 1 సెకండ్ కానీ లేట్ కానీ ఇచ్చామనుకో, అంటే జస్ట్ 1 సెకండ్ కానీ ఇచ్చామనుకో జస్ట్ స్నాప్. సో రెడ్ కార్డ్స్ సపరేట్ అండ్ ఆయిల్ కార్డ్స్ అయితే సపరేట్. సో గాయ్స్ ఇది కార్డ్ ట్రిక్. సో ఈ కార్డ్ ట్రిక్ గురించి ఇప్పుడు ట్యూటోరియల్ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్యూటోరియల్. ఆల్రైట్ ఎవరీవన్, సో ఇది ట్యూటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ఏం చేయాలంటే సో ఇక్కడ నీకు అంతా బాగా తెలిసిందే, కొద్దిగా ఈ కార్డ్ ట్రిక్ అయితే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. సో బాగా అయితే మాత్రం చూసి మరిగా అర్థం చేసుకో. నేను నీట్గానే ఎక్స్ప్లెనేషన్ చేస్తానని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా రాంగ్ అని పెడితే నీకు అర్థం కాకపోతే నువ్వు కామెంట్ చేస్తే అప్పుడు నాకు అర్థమైంది అసలు ఎట్లా ఏంది అని. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కొద్దిగా మార్చడానికి నాకైతే కుదిరిద్ది అనమాట. సో ఇప్పుడు ఎనీవేస్ ఇప్పుడు దాని గురించి ఎందుకులే కానీ సో ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి మనం. సో రెడ్ కార్డ్స్ టాప్లో తీసుకో, ఆ తర్వాత బ్లాక్ కార్డ్స్ని మాత్రం కిందకే తీసుకో. సో ఇప్పుడు ఫస్ట్ మూమెంట్ ఏంటంటే ఈ థంబ్ ఉంది చూసావా. సో ఈ థంబ్ ఆ తర్వాత ఈ కార్డ్ మీద ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగో ఇది పొజిషన్ కదా.
సో ఈ ఫస్ట్ ఈ 3 కార్డ్స్ ఇట్లా ఉంటాయి, ఈ 3 కార్డ్స్ ఇట్లా ఉంటాయి, ఇదిగో 4 కార్డ్స్ ఇట్లా ఉంటాయి అనమాట. సో ఈ కార్డ్ ట్రిక్లో సో ఇట్లా స్ప్రెడ్ అయిన మూమెంట్లో ఈ తంబుని మాత్రానికి ఈ రెడ్ కార్డ్ మీద పెట్టాలి. ఈ 3 ఫింగర్స్ ఆ తర్వాత ఈ ఫింగర్స్ ఉంటే చూసావా, ఈ ఫింగర్స్ వచ్చేసి మరి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఈ యాక్షన్లో ఉండి ఇట్లా తీసుకొని రావాలి. సో ఫస్ట్ యాక్షన్ అది, ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ అది. సో బాగా గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఇట్లా ఉంటుంది. సో ఈ థంబ్ ఏడ, సో ఇదిగో ఈ 8 ఆఫ్ హార్ట్ మీద, ఆ తర్వాత ఈ మిగతా కార్డులన్నీ కూడా సో ఇదిగో దీని మీద 8 ఆఫ్ స్పేడ్ మీద. సో నైస్గా ఇట్లా చూపించి ఇట్లా మాట్లాడుతూ ఇట్లా లాగి ఇట్లా క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇట్లా క్లోజ్ చేసిన కానించి ఇప్పుడు నెక్స్ట్ కానించి ఇంకా బాగా గమనించు. ఇప్పుడు కానించి సో ఇందులో టాప్లో ఉండి 1 కార్డ్ని వాటర్ అండ్ ఇక్కడ ఉండే టాప్ కార్డ్ మాత్రం ఇక్కడ తెప్పొద్దు, ఓకేనా. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే సో వాటర్ ఆయిల్, సో ఇప్పుడు మళ్ళీ వాటర్ అండ్ ఆయిల్ ఇప్పుడు చూపించచ్చు. ఫస్ట్ టైం మాత్రం చూపించకూడదు, కానీ సెకండ్ టైంలో చూపించుకుంటూ రావచ్చు. సో ఆయిల్, సో వాటర్ ఆయిల్. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో అంటే లాస్ట్లో వచ్చేసి మరిగా ఇంకా 4th కార్డు విషయంలో ఇప్పుడు కూడా చూపించకూడదు అనమాట. సో వాటర్ అండ్ ఆయిల్ అని వేసి మరి వేసేసేయాలి. సో ఎందుకంటే ఇక్కడ నువ్వు బాగా చూసినట్లయితే సో రెడ్ అండ్ రెడ్ ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు వాటర్ అని వేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు పొజిషన్ ఎట్లా ఉండిద్ది అయ్యా అంటే సో ఇదిగో ఈజీ పొజిషన్. సో 3 కార్డ్స్ ఏమో సపరేట్ అయిపోయి ఉంటాయి, ఇక్కడ 3 కార్డ్స్ ఏమో సపరేట్ అయిపోయి ఉంటాయి, ఓన్లీ 2 కార్డ్స్ మాత్రమే లాక్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఈ లాక్ మోడ్ని మళ్ళీ సేమ్ ఫస్ట్ ప్రాసెస్ ఎట్లా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్లో రావాలి. సో ఇప్పుడు బాగా చూడు. సో ఫస్ట్ ప్రాసెస్ 4 కార్డ్స్. సో ఇప్పుడు ఈ 4 కార్డ్స్ ఏమో 3 రెడ్ కార్డ్స్ అండ్ 1 బ్లాక్ కార్డ్ అనమాట. సో ఈ 4 కార్డ్స్ ఏమో 3 బ్లాక్ కార్డ్స్ అండ్ 1 రెడ్ కార్డ్ అనమాట. సో ఇప్పుడు ఇట్లా పట్టుకుని మరిగా సో ఆయిల్ అండ్ వాటర్ అదిరా ఇదిరా అనేసి మనం మాట్లాడుతూ జస్ట్ ఇట్లా లాగాలి. అంటే అర్థమవుతుంది కదా, చూడు ఇట్లా లాగాలి, ఇట్లా లాగి ఇట్లా పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఆల్మోస్ట్ ఆయిల్ అంతా సపరేట్ అండ్ వాటర్ అంతా సపరేట్ అయింది. సో అర్థమైంది కదా, జస్ట్ 1 యాక్షన్ అయితే మాత్రం చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఇది. సో స్టెప్ నెంబర్ 1లో ఇదిగో ఇది, ఓకే. సో ఇప్పుడు వాటర్ ఆయిల్ అండ్ వాటర్ అండ్ ఆయిల్. సో ఇప్పుడు దీన్ని మాత్రం చూపించకూడదు. సో సైలెంట్ అండ్ ఇప్పుడు మళ్ళీ సో ఇట్లా స్ప్రెడ్ చేసి సో 4th కార్డ్ కాడగా ఇట్లా పట్టుకుని మరుగా నైస్గా ఇట్లా తీసి ఇట్లా పెట్టేసి మరుగా సో ఆయిల్ అండ్ వాటర్. సో స్టెప్ నెంబర్ 1, ఓకే. సో స్టెప్ నెంబర్ 2కి అయితే మాత్రం ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం. సో స్టెప్ నెంబర్ 2లో చేసినారుగా సో 4 కార్డ్స్ అయితే ఎట్లా ఉంటాయి. సో వీటిని ఫేస్ డౌన్ చేసుకో. సో ఫేస్ డౌన్ చేసుకుని మరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే డబుల్ లిఫ్ట్ యూజ్ చేయాలి. సో డబుల్ లిఫ్ట్ కోసం 2 కార్డ్స్ని ఇట్లా పెట్టుకుని మరిగా పింకీ బ్రేకెట్ పెట్టుకో, ఓకే. సో 2 కార్డ్స్ అందులో ఈ 2 కార్డ్స్ని అన్నింటినీ కూడా ఇదిగో ఎట్లా లిఫ్ట్ చేయాలన్నమాట, ఓకే. సో 2 కార్డ్స్ని లిఫ్ట్ చేసి సో ఆయిల్ కార్డ్ 1 సింగిల్ కార్డ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, సో 3 కార్డ్స్ ఉంటాయి అనమాట. ఈ 3 కార్డ్స్లో 2 కార్డ్స్ ఏమో టాప్లో ఉంటే 1 కార్డ్ ఏమో ఆయిల్ కార్డ్ కింద ఉండిద్ది. సో ఇప్పుడు నైస్గా ఇట్లా అనేది జస్ట్ ఇట్లా చూపించి ఇట్లా క్లోజ్ చేయాలి. సో ఇట్లా క్లోజ్ చేసి సో ఇక్కడ ఆయిల్ అండ్ వాటర్ అని చెప్తూ పెట్టాలి. బట్ కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 వాటర్ కార్డులే పెడతాం. అన్యాయం కాదు ఇది, సరే. ఎనీవేస్ సో ఇప్పుడు 2 వాటర్ కార్డులే పెడతాం అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే సో ఇక్కడ ఉండే టాప్ కార్డ్ మాత్రం లేపకూడదు, ఎందుకంటే ఇక్కడ రెడ్ కార్డ్ అనేది ఉండేది అనమాట. సో ఇట్లా ఉండేది పొజిషన్, ఓకే. సో ఇప్పుడు కింద నుంచి ఒక కార్డ్ని ఇట్లా లాగేదాను ఇట్లా పెట్టుకొని సో మళ్ళీ సేమ్ 1 రెడ్ కార్డ్ని ఇట్లా పెట్టేదాను. సో మళ్ళీ ఇట్లా చూపించి సో ఇప్పుడు ఈ మాత్రం నార్మల్ కార్డులే అనమాట. సో మళ్ళీ ఇట్లా చూపించి ఎట్లా క్లోజ్ చేసేదాను. సో వాటర్ అండ్ ఆయిల్ అనేసి మరి కట్టేసేయాలి. సో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇట్లా ఇదిగో కింద ఉండే 1 కార్డ్ని ఇట్లా చూపించి టాప్లో ఉండే 1 కార్డ్ని ఇట్లా చేసి ఆ తర్వాత ఈ కార్డ్ని అంటే ఆయిల్ అనేసి మళ్ళీ వాటర్ అనేసి మళ్ళీ ఆయిల్ అనేసేయాలి. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే సో ఇప్పుడు బాగా చూడు. సో ఇట్లా వచ్చింది పొజిషన్. సో 3 బ్లాక్ కార్డ్స్ ఏమో కిందకు ఉంటాయి అండ్ 3 రెడ్ కార్డ్స్ ఏమో బ్లాక్ కార్డ్స్ పైన ఉంటాయి. ఆ తర్వాత 1 బ్లాక్ కార్డ్ అండ్ 1 రెడ్ కార్డ్ ఉండేది. సో ఇప్పుడు ఈ మూమెంట్లో నువ్వేం చేయొచ్చు అంటే సో ఆయిల్ వాటర్ ఆయిల్ అనేసి మరి చూపించేదాను సేమ్ ఇది ఇట్లా అబ్లా అని మాట్లాడుతూ సో 1 కార్డ్ని ఇట్లా పుష్ చేసి ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకునేదాను. సో ఇప్పుడు ఈ ఆయిల్ కార్డ్ని దీని మీద ఇట్లా పెట్టేదాను జస్ట్ ఇట్లానే ఇట్లా స్టాంప్ చేసేదాన్ని. ఈ 2 కార్డ్స్ని ఇట్లా లేపాలి, ఓకేనా. సో ఇవి 2 కార్డ్స్. సో ఇప్పుడు ఈ 2 కార్డ్స్ని ఇట్లా లేపి ఆ తర్వాత ఆయిల్ అండ్ ఆయిల్. సో ఇట్లా చూపించి సో ఇక్కడ ఏమో సింగిల్ కార్డ్ ఉండేది 1 సింగిల్ కార్డ్ ఉండేది. సో ఇప్పుడు ఆ సింగిల్ కార్డ్ని మొత్తాన్ని దాని మీద ఇట్లా వేసేసి మరిగా జస్ట్ ఇట్లా స్ప్రెడ్గా చేసామనుకో. సో ఆయిల్ అయితే సపరేట్ అండ్ వాటర్ అయితే సపరేట్.
సో స్టెప్ నెంబర్ 2 ఇది. సో స్టెప్ నెంబర్ 2 మళ్ళీ ఇంకోసారి చూద్దాం. సో బాగా అబ్జర్వ్ చేస్తూ చూడు. ఓకే, సో ఫస్ట్ 2 కార్డ్స్కి ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకొని 2 కార్డ్స్ ఇదిగో 2 కార్డ్స్. ఓకే, సో 2 కార్డ్స్కి ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకొని సో దీన్ని ఇట్లా లిఫ్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ పింకీ బ్రేక్ పెట్టుకొని సో వాటర్ అండ్ ఆయిల్. సో వాటర్ అండ్ ఆయిల్. సో ఇప్పుడు ఇక్కడ రెడ్ కార్డ్ ఇక్కడే ఉంటుంది అనమాట. సో మళ్ళీ కింద నుంచి అన్నిటికంటే కింద నుంచి సో కింద నుంచి 1 వాటర్ కార్డ్ అండ్ ఆయిల్ కార్డ్. సో ఇప్పుడు ఆయిల్ అండ్ వాటర్. సో వాటర్ అండ్ ఆయిల్ అండ్ వాటర్ అండ్ ఆయిల్. సో ఇట్లా మిక్సప్ చేసేసిన తర్వాత నైస్గా ఇట్లా వాటర్ ఆయిల్ అండ్ వాటర్ ఆయిల్ ఇట్లా మిక్సప్ అయితే అయిపోయినారా స్వామి, నువ్వు బాగా చూసుకో అనేసేదాన్ని. జస్ట్ ఇట్లా వేసినారు ఇట్లా అన్నావు అనుకో, ఆయిల్ అయితే సపరేట్ అయితే అయిపోయింది. ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తూ చూసినట్టయితే ఆయిల్ కార్డ్స్ అన్నీ కూడా సపరేట్ అండ్ వాటర్ కార్డ్స్ అన్నీ కూడా సపరేట్ అయితే అయిపోయినాయిరా అనేసినారు. ఇట్లా అయితే మాత్రం చూపించవచ్చు. సో ఇది స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3కి అయితే వెళ్దాం. సో ఇప్పుడు స్టెప్ నెంబర్ 3లో వచ్చేసినారుగా. కొద్దిగా స్టెప్ నెంబర్ 3 కొద్దిగా డిఫికల్ట్గానే ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు సేమ్ ఆయిల్ని కింద పెట్టేసేదాను. సో నువ్వు కావాలంటే ఆయిల్కి అయితే మాత్రం మళ్ళీ వెంటనే షిఫ్ట్ అవ్వచ్చు, లేదంటే మాత్రం నువ్వు వాటర్తోనే చేయొచ్చు. సో ఇప్పుడు నీకు తొందరగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అంటే వీడియో లెంత్ అవ్వకుండా ఉంటాయని చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రిపుల్ లిఫ్ట్ యూజ్ చేయాలి. సో 3 కార్డులను బ్రేక్ పెట్టుకోవాలి. సో ఫస్ట్లోనేమో స్టెప్ 2లోనేమో 2 కార్డ్స్ పెడతాం. స్టెప్ 3లో వచ్చేసినారుగా 3 కార్డ్స్కి బ్రేక్ పెట్టాలి. సో ఇదిగో 3 కార్డ్స్కి ఇదిగో ఇట్లా 3 కార్డ్స్కి ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో 3 కార్డ్స్కి ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకొని ఆ తర్వాత 3 కార్డ్స్ని ఇట్లా లిఫ్ట్ చేసినారు ఇట్లా పెట్టాలి. సో 3 కార్డ్స్ సో వాటర్ అని ఇట్లా చూపించి సో ఇట్లా ఉంటాయి వాటర్ అని చూపించి కిందకి అట్లా చూపించి వాటర్ అని చూపించి ఇదిగో కింద ఉండే కార్డ్ అన్నిటికంటే కింద ఉండే కార్డ్ని ఇది ఇట్లా లాక్కోవాలి. సో కింద ఉండే కార్డ్ని ఇట్లా లాక్కొని ఇట్లా చూపించి మళ్ళీ సేమ్ క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు ఏం జరిగిద్ది, 2 కార్డ్స్ ఏం ఫేస్ డౌన్లో ఉంటే 2 కార్డ్స్ ఏం ఫేస్ అప్లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని నైస్గా ఇట్లా క్లోజ్ చేసుకొని అండ్ ఒక ఆయిల్ కార్డ్ని ఇట్లా తీసుకొని సో ఇక్కడ అన్నిటికంటే కింద ఉండే 1 కార్డ్కి సో ఇది అన్నిటికంటే బ్రేక్ ముందుగానే పెట్టుకోవాలి. అన్నిటికంటే కింద ఉండే 1 కార్డ్కి ఇట్లా చేయించేదాను. సో ఆయిల్ కార్డ్ అనేసి మరి ఇట్లా చేయించి దీన్ని ఇట్లా క్లోజ్ చేసుకునేదాను. సో ఇప్పుడు మొత్తం 4 కార్డ్స్ని లిఫ్ట్ చేసినారుగా టర్న్ ఓవర్ చేయాలి. ఓకే, సో ఇట్లా క్లోజ్ చేసి సో ఆయిల్ ఇట్లా తిప్పాలి. ఆ తర్వాత సో థర్డ్ స్టెప్లో కదా ఇప్పుడు మనం ఉంది. సో ఇట్లా తిప్పి కింద ఉండే 1 కార్డ్ని ఇట్లా తీపి మధ్యన కింద ఇట్లా వేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఇట్లా వెంటనే అయితే ఇక్కడ ఫేస్ అప్ అయ్యే కార్డ్ ఉంది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ నీట్గా క్లారిటీగా చూపిస్తా చూడు. సో ఇట్లా ఉంది కదా పొజిషన్. సో ఇట్లా ఉన్నప్పుడు అండ్ పింకీ బ్రేక్ అండ్ ఆయిల్. సో ఇప్పుడు ఆయిల్ని ఇట్లా క్లోజ్ చేసుకొని ఆయిల్ అండ్ వాటర్ సో ఇట్లా పెట్టాలి. సో దీన్ని మాత్రం అప్పుడే మాత్రం లిఫ్ట్ అయితే చేయొద్దు. సో ఇట్లా 1 కార్డ్ని ఇట్లా పుష్ చేసి ఇట్లా బ్రేక్ పెట్టుకో. సో అది కూడా కింద నుంచే జస్ట్ ఇట్లా అని ఇది ఆగపడుతుంది నీకు, జస్ట్ ఇట్లా అని ఇట్లా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ పొజిషన్ ఇదిగో అది ఎట్లా పెట్టుకోవాలంటే ఇట్లా అని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఓకే, పింకీ బ్రేక్ పెట్టుకొని సో ఇప్పుడు దీన్ని నైస్గా 1 ఆయిల్ కార్డ్ని ఇట్లా తీసుకొని ఏదైనా సో ఆయిల్ అనేసి మరి ఇట్లా వేయాలి. సో ఇట్లా సో ఇది పొజిషన్. సో ఇట్లా ఉంటుంది. సో ఆయిల్ సో ఇట్లా క్లోజ్ చేసుకొని ఆయిల్ని సో ఆయిల్ సో దీన్ని మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి ఆయిల్ అండ్ ఇప్పుడు వచ్చేసి మరిగా వాటర్. సో ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇక్కడ నుంచి అయితే మాత్రం అసలు చూపించదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ 2 రెడ్ కార్డ్స్ అనమాట. ఓకే, సో ఆయిల్ సో వాటర్ అండ్ ఆయిల్ అండ్ వాటర్ అండ్ ఆయిల్. సో థర్డ్ స్టెప్లోకి వచ్చేసి మరిగా లాస్ట్లో వచ్చేసి మరిగా నువ్వైతే మాత్రం అసలు అయితే మాత్రం చూపించద్దు, నార్మల్గా అట్లా వేసేసుకుంటే వెళ్ళిపో. ఓకేనా. సో ఇప్పుడు నువ్వు బాగా ఇట్లా బ్లా 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 అనేసి మరి కానీ ఏదైనా ఇట్లా కానీ స్నాప్ కానీ చేసామనుకో ఏం జరిగిద్దంటే సో ఆయిల్ కార్డ్స్ సపరేట్ వాటర్ కార్డ్స్ అయితే సపరేట్ అయితే అయి ఉంటాయి అనమాట. సో నీకు ట్రిక్ అర్థం కాకపోతే మళ్ళీ పెట్టుకుని అయితే చూడు, జాగ్రత్తగా నేర్చుకో. ఎందుకంటే ఆయిల్ అండ్ వాటర్ కార్డ్ ట్రిక్ అనేది ఇట్స్ అన్ క్లాసికల్ కార్డ్ ట్రిక్ అనమాట. ఎప్పుడు చూసినా దీంట్లో కాన్సెప్ట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, ఒకేలాగా అయితే మాత్రం అస్సలు అయితే ఉండవు. నీకు అర్థమవుతుందో లేదో, నువ్వు దీన్ని ఎంత బాగా ప్రాక్టీస్ అయితే చేయగలుగుతావో సేమ్ అంతే బాగా అయితే మాత్రానికి కాన్సెప్ట్స్ని బట్టేదాను అంటే ఐడియాలను బట్టి ఎప్పటికప్పుడు ఐడియాలను బట్టేదాను నువ్వైతే మాత్రం నీకంటూ ఒక కొత్త కార్డ్ ట్రిక్ని అయితే మాత్రం సృష్టించగలుగుతావు. లేదంటే మాత్రం ఇంకా ఆల్మోస్ట్ ఈజ్ దేర్ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఇంకా చాలా కష్టం అయితే అయిపోయింది. సో కాన్సెప్ట్లు బట్టేదాన్ని మారుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు నువ్వు చేయగలిగావంటే మాత్రానికి సో ఆయిల్ కార్డులు కూడా అన్నీ కూడా 1 2 3 4 సో సపరేట్ అండ్ ఆల్మోస్ట్ ఈజ్ సో 4 బ్లాక్ కార్డ్స్. సో 1 2 3 4 సపరేట్ అండ్
సో ఇట్లా ఐడియాని బట్టి మనకి చేసుకుంటూ వెళ్ళాలి ఆయిల్ అండ్ వాటర్ కార్డ్ ట్రిక్ని. సో నాకు తెలిసిన ఐడియాలని అయితే మాత్రానికి ట్యూటోరియల్ అడిగే కాబట్టి చెప్పాను. అండ్ ఆల్సో ఈ ఇట్లాంటి ట్రిక్స్లలో కొన్ని కాపీరైటెడ్ ట్రిక్స్ ఉంటాయన్నమాట, వాటిని ట్యూటోరియల్ అయితే చెప్పకూడదు. అండ్ నేను ఆల్సో ఇక ఉంటా, టాటా, బై బై అండ్ సీ యూ.